killing your friend? చింపాంజీని మనిషిలాగా ఇంట్లో పెంచుకుంటే ఏమవుద్ది? శాంట్రా జెర్రీ అనే జంట ఒక చింపాంజీని కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్నారు. దానికి ట్రైవర్స్ అనే పేరు కూడా పెట్టారు. కార్ డ్రైవింగ్, స్విమ్మింగ్, ఈటింగ్, కంప్యూటర్ లాంటివి అన్నీ నేర్పించారు. అంటే ఒక కొడుకులాగా చూసుకున్నారు. ఒక రోజు శాంట్రా భర్త జెర్రీ హఠాత్తుగా మరణించాడు. అప్పటి నుంచి చింపాంజీని చూసుకోవడం శాంట్రాకి చాలా ఇబ్బంది అయ్యేది. అందుకని శాంట్రా ఫ్రెండ్ అయిన చార్లే నాష్ అనే అమ్మాయి తన ఇంటికి షిఫ్ట్ అయ్యింది. చార్లే అందరితో కలిసిమెలిసి ఉండేది, ఇంట్లో పనులన్నీ చేసేది, అలాగే డ్రైవర్స్ ని కూడా జాగ్రత్తగా చూసుకునేది. అంతా బాగుంది అనే టైంలో ఫిబ్రవరి 16, 2009 శాంట్రా నుండి పోలీసులకు ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. Who's killing your friend? Oh, your chimpanzee is killing your friend. ఫోన్ కాల్లో పోలీసులకు తెలిసిన విషయం ఏంటంటే ఒక చింపాంజీ ఒక అమ్మాయిని చంపడానికి ప్రయత్నిస్తుందని. యాక్చువల్ గా ఆ రోజు ఏం జరిగిందంటే చింపాంజీ లాంగ్ డ్రైవ్ వెళ్దామని కార్ కీస్ పట్టుకుని బయటకు వెళ్తుంది. శాంట్రా ఎంత వద్దన్నా వినిపించుకోలేదు. చింపాంజీని ఎలా అయినా ఆపాలని శాంట్రా చార్లీని పిలిచింది. చార్లీని చూసి చింపాంజీ ఒక్కసారిగా హైపర్ అయింది. తన కళ్ళును పీకేసి, చేతి వేళ్లను పీకేసి, ముఖాన్ని చాలా దారుణంగా గాయపరిచింది. శాంట్రా చార్లీని ఎలా అయినా కాపాడాలని కత్తితో పొడిచింది, కానీ చింపాంజీ అస్సలు ఆగలేదు. ఫైనల్లీ పోలీసులు వచ్చి చింపాంజీని చంపేశారు. చార్లీని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దురదృష్టవశాత్తు చార్లీ శాశ్వతంగా తన కళ్ళని, చేతిని కోల్పోయింది.